హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ ఉన్నారు. చాలామంది పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో నా క్లాసెస్ చాలా బాగున్నాయి, నచ్చాయి సార్, ఆపకుండా మధ్యలో ఆపకుండా ఫుల్గా కంటిన్యూ చేయండి, మీ క్లాసెస్ వినాలనుకుంటున్నాము అని కూడా కొందరు మెసేజ్ చేశారు పర్సనల్గా. సో చాలా హ్యాపీగా ఉంది. లైక్ నేను కొంచెం యూజ్ అవుతున్నట్టు నాకు కూడా నమ్మకం కలిగింది, నేను చెప్పేది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సెప్టెంబర్ 2025లో ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయో వాళ్ళకి నేను ప్రస్తుతానికి ఏం క్లాసెస్ చేయలేకపోయాను. మ్యారథాన్ క్లాసెస్ కానీ ర్యాపిడ్ రివిజన్ కానీ ఏం చేయలేకపోయాను. సో బట్ నేను జనవరి 26 అటెంప్ట్ వాళ్ళ కోసం ఆడిట్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. స్లోగా ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమైనా టేకప్ చేయగలుగుతానేమో సిచ్యువేషన్‌ని బట్టి అనలైజ్ చేసుకొని అలా మాక్సిమం వీలైనంత నేను చేయడానికే ప్రయత్నిస్తాను. బట్ ఈ స్టూడెంట్స్ కొంతమంది, "సార్ కొంచెం ముందే మీరు స్టార్ట్ చేసుంటే మాకు కూడా యూజ్ అయ్యేది కదా!" అని కూడా ఒకరిద్దరు స్టూడెంట్స్ అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం ప్రస్తుతానికి నేను క్లాసెస్ అయితే ఈ మూమెంట్‌లో కొత్తగా క్లాసెస్ వేరేటివి మీరేదైతే ప్లాన్ ఫాలో అవుతున్నారో దాన్ని చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరేదైతే స్టిక్ అయ్యి ఉన్నారో, ఏ రిసోర్సెస్ అయితే ఇప్పటిదాకా చదివున్నారో వాటితోనే కంటిన్యూ అవ్వాలి. బట్ ఐ థాట్ అట్‌లీస్ట్ ఈ టైంలో స్టూడెంట్స్‌కి అట్‌లీస్ట్ మినిమమ్ నేను చేయగలిగేది ఏదన్నా ఉందా అంటే ఎగ్జామ్ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? సో మీరు ఎగ్జామ్‌లో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఈ టైంలో రివిజన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఏంటి అనేది అట్‌లీస్ట్ నాకు తోచింది కొన్ని విషయాలు మీతో చెప్పి మీకేదన్నా అది ఏమన్నా యూజ్ అవుతుందేమో అనే విధంగా నేను ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇవాల్టి క్లాస్‌ని నేను లైక్ ఇది మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కొటేషన్. నా ఫేవరెట్ కొటేషన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొటేషన్. సో దాంతోటి మొదలుపెడుతున్నాను. సో కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. సో ఈ పరిగెత్తడము, నడవడము, పాకడము ఇవన్నీ మీరు ఇప్పటిదాకా మీరు చేసిన ప్రిపరేషన్‌లో కొంతమంది 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఆ ప్రిపరేషన్‌లో మీరు చేసుండాల్సింది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు వాటెవర్ ఇప్పుడు పరిగెత్తారా, నడిచారా, పాకారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మీరు అటెంప్ట్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు అక్కడ మాత్రం ఆగిపోవద్దు. ఈ టైంలో ఆగిపోతే అసలు మనకు మనమే ఓన్‌గా మనల్ని మనమే సెల్ఫ్ డిఫీట్ చేసుకున్నట్టు అవుతుంది. మనం ఇప్పుడు ఓడిపోవడం అంటూ జరిగితే అది కేవలం ఐసీఐ వాళ్ళ చేతిలో మాత్రమే ఓడిపోవాలి. మనల్ని మనం గెలవాలి. దాని తర్వాత మనం ఐసీఐని గెలవగలుగుతాం. సో మిమ్మల్ని మీరైతే ఈ టైంలో అటెంప్ట్ ఇవ్వాలా? వద్దా? అనే ఉద్దేశంలో అలా ఆలోచించుకొని నేను అలా చేసి మిమ్మల్ని మీరు ఓడించుకోవద్దు అని చెప్పడం నా ఉద్దేశ్యం ఇక్కడ. సో ఇక్కడొచ్చేసి బేసిక్‌గా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇంకొక నెక్స్ట్ సీఏ ఫైనల్ వాళ్ళకైతే సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్, థర్డ్ ఐయామ్ నాట్ ష్యూర్. సెకండ్ అనుకుంటున్నాను. సో అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఇంకా ఐపీసీసీ ఇంటర్ వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతాయి. సెకండ్ గ్రూప్ 1, 2 అందరికి సెప్టెంబర్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో ఇక్కడ ఉన్న 90% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి మైండ్‌లో ఏం రన్ అవుతుంటదంటే, నేను ఖచ్చితంగా మొత్తం అయితే చదవలేదు. నేను చదివింది సరిపోదు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను చదివింది నాకొక 50% సిలబస్సే ఫినిష్ అయింది. లేదంటే 60% ఫినిష్ అయింది. 100% ఫినిష్ చేసుంటే నేను ఖచ్చితంగా పాస్ అయ్యేవాడిని ఆర్ పాస్ అయ్యేదాన్ని అనే ఫీలింగ్ ప్రతి స్టూడెంట్‌కి ఉంటుంది. 90% అని ఇక్కడ మెన్షన్ చేసినా కూడా యూ కెన్ మేక్ ఇట్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఈ ఫీలింగ్ నేను చదివింది సరిపోదు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఫియర్ ఏముంటుందంటే, పేపర్ ఎలా రాబోతోందో, నేను చదివిన దాంట్లోంచి వస్తాయో రాదో, నేను చదివిందే 60%. ఇప్పుడు పేపర్‌లో నేను చదవనివే వస్తే నేనేం జేయాలి? ఇవే వస్తే బాగుండు దేవుడా! నేనేం జేయాలో ఏంటో ఇప్పుడు. ఇదొకటి ఉంటుంది కొందరికి. ఇంకొందరికి ఎలా ఉంటుందంటే, అసలు వీళ్ళ గురించి నేనేం చెప్తా అంటే చాలా మందికి అరౌండ్ మనమే దాన్ని ఇమాజిన్ చేసుకుంటామనమాట. అసలది అక్కడ జరుగుతుందా? జరగదా? అనేది కూడా మనకే తెలీదు. కొంతమందికి ఎంత ఫియర్ ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూసినట్టయితే మొన్న లాస్ట్ అటెంప్ట్‌లో పాస్ పర్సెంటేజ్ చాలా హైగా ఇచ్చారు. నాకొక పర్సనల్‌గా ఒక స్టూడెంట్ ఉన్నాడు ఫ్రెండ్. తను ఎలా భయపడతాడంటే, లాస్ట్ అటెంప్ట్ హై ఇచ్చాడు గదా! ఈసారి ఖచ్చితంగా లో ఇస్తాడు. నేను ఫెయిల్ అయిపోతానేమో. అరే బాబు! నువ్వు ముందు సిలబస్ ప్రాపర్‌గా చదువుకున్నావా లేదా? పేపర్ ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు. అక్కడ నువ్వు పేపర్ ఎలా రాస్తావో నువ్వు చూడలేదు. ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుందో ఇవన్నీ తెలియకుండానే ముందే నువ్వే డిసైడ్ అయిపోయి పాస్ పర్సెంటేజ్ లాస్ట్ టైమ్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఈసారి తక్కువ ఇస్తాడని నీ పాటికి నువ్వు డిసైడ్ అయిపోయి ముందే ఫెయిల్ అని చెప్పేసి అటెంప్ట్ ఇవ్వడమే మానేద్దామని అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. అసలు నేను ఆ అబ్బాయికి చాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వద్దు అలా వదిలేయొద్దు. నువ్వు చదివావు అని చెప్పేసి అంటే,
ఆ అబ్బాయి ఏమో నాకు భయంగా ఉంది, నేను రాయగలుగుతానంటావా అని చెప్పేసి భయపడుతుంటే అతన్ని మోటివేట్ చేస్తున్నాను. అతనికి ఆఫ్‌కోర్స్ వీటితో పాటు ఆబ్వియస్‌లీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని కలుపుకొని గూడా వాళ్ళు అసలు ఎగ్జామే ఇవ్వద్దు అన్న సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇక్కడ నేనంటే ఇక్కడ ఈ మూడిట్లో ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఒకవేళ మీరు క్లాస్ వింటూ ఉన్నట్టయితే, ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే, మీలో గూడా చాలా మందికి ఇదే ఉంటుంది. నేను మొత్తం చదవలేదేమో, పేపర్ టఫ్‌గా వస్తుందేమో, పాస్ పర్సెంటేజ్ తగ్గిచ్చేస్తాడేమో. ఇదే భయమే ఉంటుంది. సో, ఇక్కడ నేను మీకేం చెప్తున్నానంటే 100% సిలబస్ ఫినిష్ చేయడం అనేది అందరికీ పాసిబుల్ అవ్వదు. అందరికీ అవ్వదు. నేనసలు ఎప్పటికీ అవ్వదు అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది మొత్తం సిలబస్ ఫినిష్ చేయడం. అందరికీ అయితే పాసిబుల్ అవ్వదు. మనకు చాలా ఇప్పుడు మనకు అందరం పెద్దోళ్ళం అయిపోయాము. చాలా పనులుంటాయి. ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సుంటుంది. హాలిడేస్ ఉంటాయి. డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకా చాలా మందికైతే పెద్ద పంచాయతీ ఒకటుంటుందండి లవ్ అని చెప్పేసి. అదొకటుంటుంది. ఈసారి నేను పాస్ అవ్వకపోతే నాకింట్లో పెళ్లి చేస్తారని ఆడోళ్ళు కొందరుంటారు. అయ్యో! నేను ఈసారి పాస్ అవ్వకుంటే తనకి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తారేమో అని అబ్బాయిలు కొందరుంటారు. వీటిట్లో ఉన్నోళ్ళందరూ వాళ్ళు భయపడుతూనే సగం ఓడిపోతూ ఉంటారు. సో, ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, చేసిన తప్పుల గురించి ఇప్పుడొచ్చి చింతించడం అనేది అజ్ఞానం. మినిమమ్ కామన్ సెన్స్ మనకుంటుందిగా. ఇప్పుడు 3 మంత్స్ ఉంది. 3 మంత్స్ నుంచి మినిమమ్ 3 మంత్స్ చేసుకుందాం ప్రిపరేషన్‌కి. ఈ 3 మంత్స్ నుంచి ఆ 90, 100 డేస్ ఏదైతే ఉందో, ఆ టైంలో చేయాల్సిన ప్లాన్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయకుండా, ఈరోజొచ్చేసి నేను సిలబస్ మొత్తం ఫినిష్ చేయలేదేమో, లేదంటే నేను ఓన్లీ చదివాను గానీ నేను ఎగ్జామ్స్ రాయలేదు, ప్రాక్టీస్ చేయలేదు నేనసలు. నాకిప్పుడు ఎగ్జామ్ చదివినవన్నీ నాకు గుర్తొస్తాయో రాదో, నేను ప్రాపర్‌గా రివైజ్ చేయలేదే. నేను ఒక 3 మంత్స్ ముందు వరకు చదివాను, చదివింది ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను. గత 1 మంత్ నుంచి నేను టెన్షన్ ఎక్కువై నేను సరిగ్గా రివైజ్ చేయలేకపోయానే అని చెప్పేసి బాధపడుతున్నోళ్ళు ఈ బ్యాచ్ గూడా ఉంటారు ఎక్కువ మంది. సో, ఇక్కడ వీళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే ఇంకొక్క 1 వీక్ ఎక్స్‌ట్రా ఉంటే ఖచ్చితంగా నేను ఎరగదీసేవాడినసలు. అసలు మనకు తిరుగుండేది లేదు. 100% నేను కాకపోతే ఇంకెవడు పాస్ అవుతాడు అన్నంత కాన్ఫిడెంట్ నాకొచ్చేది అన్నట్టు ఫీల్ అవుతారు. బట్ నేనిక్కడ మీకొక విషయం చెప్తున్నాను. 1 వీక్ కాదు గదా! 1 మంత్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కాన్ఫిడెన్స్ రాదు. స్టిల్ భయమే ఉంటుంది. ఆ 1 మంత్ తర్వాత మనకొచ్చే కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? మాక్సిమం మీరు నిజాయితీగా ఉంటే అట్‌లీస్ట్ మీకెలాంటి ఫీలింగొస్తే, ఓకేలే మనకు ఒక 1 మంత్ బిఫోర్ ఏ ఫీలింగుందో, ఇప్పుడు గూడా ఆ ఫీలింగే ఉంది. అంటే ఇంక మనకి ఎంత టైమ్ ఇచ్చినా ఈ ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది రాదు. సో, మనం ఇంగ చదివింది సరిపోతుందేమోలే చూద్దాము అని నిజాయితీగా ఉన్న వాళ్ళకి అట్‌లీస్ట్ ఆ ఫీలింగన్నా కలుగుతుంది. ఇంకొందరికైతే ఈ 1 మంత్ కూడా సరిపోదండి. నెక్స్ట్ అటెంప్ట్ చూసుకుందాం డైరెక్ట్ ఇదంతా అయ్యే పనిలా లేదు. అదేదో మూవీలో అంటాడు కదా 'సునీల్' ఏమీ అయ్యే పనుల్లా కనిపిత్తడం లేదు. పైగా ఫిజికల్ గాని, మెంటల్ గాని స్ట్రెస్సు. నెక్స్ట్ అటెంప్ట్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు కొందరు. సో, నేనిక్కడ మీకు చెప్తుందదే. ఎన్ని మంత్స్ వచ్చినా ఈ కాన్ఫిడెన్స్ రావడం అనేది అవ్వదు. నేను దాదాపు 9 మంత్స్ ఎఫర్ట్స్ పెట్టానండి. 9 మంత్స్ పొద్దున్నే 5కే లేచేవాడిని. 5 నుంచేసి చదువుకోవడము, చదువుకున్న తర్వాత ఆఫీస్‌కెళ్ళడం, ఆర్టికల్ షిఫ్ట్ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ చదువుకోవడము, దాదాపు 12 వరకు చదువుకొని అంటే లాస్ట్ మూమెంట్‌లో 12 వరకు చదివాను. అంతకుముందు ఒక 10:30 వరకు చదువుకొని, ఒక 6 అవర్స్ స్లీప్ పెట్టుకొని, 6-7 అవర్స్ స్లీప్ పెట్టుకొని చదివాను నేను. 9 మంత్స్ చదివాను నేను అలాగా. అంత చదివిన తర్వాత కూడా నాకు ఎగ్జామ్‌లప్పుడు నేను ఎయిర్ 1 రావాలి అని టార్గెట్ పెట్టుకొని అంతగా చదువుకుంటే గూడా లాస్ట్‌కి ఫస్ట్ ఎగ్జామ్ ఎఫ్ఆర్ రాసి రాగానే ఇంకెందుకు ఈ అటెంప్ట్ వదిలేస్తే మేలేమో అని నాకే అనిపించింది. అంత వరస్ట్‌గా ఉంటుంది సిట్యుయేషన్. ఇక్కడ మనల్ని టెస్ట్ చేసేది మన నాలెడ్జ్ మాత్రమే కాదండి. సీఏ టెస్ట్ చేసేది కేవలం మీ నాలెడ్జ్ మాత్రమే కాదు. వాళ్ళు టెస్ట్ చేసేది మీ క్యారెక్టర్‌ని, పర్సనాలిటీని కూడా టెస్ట్ చేస్తారు. అంత ప్రెషర్ తట్టుకొని మనం నిలబడగలుగుతామా? నిలబడమా? అంత ప్రెషర్‌లో గూడా నీ నాలెడ్జ్‌ని నువ్వు బయటికి తీసి ఎగ్జామ్ రాయగలుగుతావా? రాయలేవా? ఇంత హ్యూజ్ సిలబస్ ఉంది. ఇంత హ్యూజ్ సిలబస్‌ని మనం ఫినిష్ చేయడమే ఒక టాస్క్ అంటే, అంత ప్రెషర్‌లో గూడా నీకొక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వాలి. అప్పుడే పాసిబుల్ అవుతుంది. అంత మెంటల్ ప్రెజెన్స్ ఉంటేనే మనం సీఏ క్లియర్ చేయగలుగుతాము. ఒక సీఏ పాస్ అయిన తర్వాత మనం చేసే వర్క్‌లో మనకు అంత సూక్ష్మ దృష్టి ఉండాలి. అంత కేపబిలిటీ రావాలనే ఉద్దేశంలో ఈ ఎగ్జామ్ మనల్ని తయారు చేస్తుంది. ఓకేనా? సో, మీరు చేసిన తప్పుల గురించి ఇప్పుడొచ్చేసి ఆలోచించకండి దయచేసి. అయిపోయింది. ఒకవేళ మీరు అద్భుతంగా చదివేసి గూడా ఇప్పుడు భయపడుతూ ఉంటే భయపడొద్దు. మీకంటే అద్భుతంగా ఎవరు చదవలేదు. ఒకవేళ మీరు అద్భుతంగా చదవకపోవడం వల్ల భయపడుతూ ఉంటే భయపడొద్దు. ఇప్పుడు మీరు చేయగలిగేదేమీ లేదు. జస్ట్ మీరిప్పుడు చేయగలిగేది ఏమన్నా ఉందంటే ఇప్పటిదాకా చదివిన దాన్ని కన్సాలిడేట్ చేసుకొని యూ ట్రై టు కాంకర్ ద ఎగ్జామ్. ఇప్పటిదాకా చదివింది మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని ఏదైతే అదైంది చూసుకుందాం అన్నట్టు ఎళ్ళాలి. ఇప్పుడు నేను రివైజ్ చేసేటప్పుడు మీరు ఈ 3 మంత్స్ 100 డేస్ నుంచి రివైజ్ చేసి బాగా చదివున్నా, బాగా చదవకపోయినా ఈ టైంలో ఎగ్జామ్‌కి ఎవ్రీ ఎగ్జామ్‌కి మనకు 1 ½ డే గ్యాప్ వస్తుంది కదా! ఆ 1 ½ డేలో మీరు చేయాల్సిందొచ్చేసి
స్టే కామ్. స్టే కామ్ అంటే నేను ఏదో కోట్ చెప్పట్లేదండి. స్టే కామ్, డ్రింక్ కాఫీ, స్టే కామ్, బీ ఫోకస్డ్ అలాంటి కోట్స్ నేను చెప్పట్లేదు. ఇక్కడ నేను చెప్తుంది స్టే కామ్ అంటే స్టే సైలెంట్. అబ్సల్యూట్ సైలెంట్. ఒక్క మాట కూడా వీలైతే ఎవరితో మాట్లాడొద్దు మీకు పాసిబుల్ అయితే. కంప్లీట్‌గా మీకేమన్నా ఉంటే సెల్ఫ్ టాక్ చేసుకోండి. అరే ఏంట్రా నాన్న మనం ఇలా చేసాము. ఇప్పుడేంటి మన పరిస్థితి? మనం ముందే చదువుకొనుంటే బాగా అయ్యేది కదా! అని మీతో మీరు సెల్ఫ్ టాక్ చేసుకోండి గానీ, పక్కన వాళ్ళతో వాడు ఫ్రెండ్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడొద్దు. అది డిస్ట్రాక్షన్ తప్ప ఈ టైంలో హెల్ప్ అవ్వదు. కొందరికి లేదు నేనసలు ప్రెషర్ హ్యాండిలే చేయలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. అసలు నాకు మెంటెక్కిపోద్దాం, నాకు బుర్ర బద్దలేసిపోద్దాం అని నాకు డౌటొస్తుంది. నాకు భయంగా ఉందన్నోళ్ళు ఒక్కరిని చూస్ చేసుకోండి ఎవరితో మాట్లాడాలంటే. ఆ ఒక్కరు ఎలా ఉండాలంటే మీకొక పాజిటివ్ డైనమో లాగా ఉండాలండి. ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీని అసలు ఎమిట్ చేయాలి ఆ పర్సన్ మీకు. మీకెలా ఉండాలంటే వీడుండగా నాకేం భయమవుతుంది? నేను చేస్తాను. ఇంత బాగా నాకింత ధైర్యం చెప్తున్నాడు. నాకింత అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒక ఫ్యామిలీ పర్సన్ ఉన్నాడు. మా మమ్మీ ఉన్నారు. మా నాన్న ఉన్నారు. మా బ్రదర్ ఉన్నారు. మా సిస్టర్ ఉన్నారు. ఇలా ఎవరు ఒక్కరున్నా గానీ వాళ్ళని అలాంటోళ్ళని మాత్రమే చూస్ చేసుకోండి. వాళ్ళతో మాత్రమే మాట్లాడండి. ఒకవేళ చేయగలిగితే వాళ్ళతో కూడా అవాయిడ్ చేయండి. ఓన్లీ సెల్ఫ్ టాక్ మీదే ఉండండి. తర్వాత ఎంతసేపు ఉన్నా మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు కూడా సబ్జెక్ట్ గురించే మాట్లాడుకోండి. ఇప్పుడు ఎఫ్ఆర్ చదువుతున్నారండి. సపోజ్ ఇన్వెంటరీ గురించి ఇండెస్ 2 చదువుతున్నారు. ఓకే. ఇండెస్ 2లో మనం ఏం చదివాము? ఏది అసలు ఏం గుర్తొస్తున్నాయో ఒకసారి లిస్ట్ రాసుకుందాం ఉండు. ఏవేవి యాడ్ చేయాలి? ఏవేవి ఇగ్నోర్ చేయాలి? ఇవన్నీ ఒకసారి ఏది మనకు ఎంతవరకు గుర్తొస్తే అంతవరకు ఒకసారి రివైజ్ చేసుకుందాం అన్నట్టు మీతో మీరు సెల్ఫ్ టాక్ చేసుకుంటూ చూసుకోండి. దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైంలో పెన్ను మీరు యూజ్ చేయొద్దు ప్రాక్టీస్‌కి. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు రివైజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది. క్వెషన్ ఉంది. దాని కింద ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత ఇంకో పేజ్‌లో ఇంకో క్వెషన్ ఉంది. దాని కింద ఆన్సర్ ఉంది. మీరు ఈ క్వెషన్ చదివేసి ఇప్పుడొచ్చేసి రఫ్ వర్క్‌లో మీరు ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకంటే టైం సరిపోదు. అది ఇప్పుడు కాదు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది చదివేటప్పుడే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడొచ్చేసి మీరు పెన్ను పెట్టేసి నేను ప్రాక్టీస్ చేస్తా ఉంటాను అనుకోవద్దు. మరేం చేయాలి అంటే దీన్ని మీరు ఓన్లీ క్వెషన్ చూడంగానే ఆన్సర్ చూడొద్దు. ఆన్సర్ మీద మీరు ఇంకో బుక్కే అడ్డం పెడతారో, చెయ్యి అడ్డం పెడతారో పెట్టేసి మీ మైండ్‌లోనే సాల్వ్ చేయండి దీన్ని. మైండ్‌లోనే సాల్వ్ చేయండి. ఇప్పుడు ఏమడిగాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వెషన్ ఉంది. వీడు దీని గురించి ఒక ఎన్‌పీవీ అడిగాడు. లేదంటే ఒక డెరివేటివ్స్‌లో ఏ పొజిషన్ తీసుకోవాలి? ఎంత ప్రాఫిట్ ఉంది? ఆర్బిట్రేజ్ ఏం చేయాలని చెప్పి ఒకటి అడిగాడు. ఏమేం డేటా ఇచ్చాడు అని చూడాలి. దాని తర్వాత ఓకే. దీని నుంచి నేను నెక్స్ట్ ఇది కనుక్కోవాలి. అది ఇక్కడ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఇంట్రెస్ట్ కూడా నేను యాడ్ చేయాలి. దాని తర్వాత స్పాట్ రేట్ ఎంత అదంతా మైండ్‌లో చూసుకొని మీరు ఆ ప్రొసీజర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయండి రివిజన్ టైమ్‌లో. మీ మైండ్‌లో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ప్రొసీజర్ కరెక్ట్‌గా కూర్చుందా లేదా మీరు ఆన్సర్ చూడకుండా నేననుకున్న ప్రొసీజర్‌లోనే ఇక్కడ సాల్వ్ అయిందా లేదా అనేది మాత్రం చూడండి. మీరు మీ మైండ్ పని చేసిన తర్వాత ఆ ప్రొసీజర్ మీ మైండ్‌లో మీరు అనుకున్న తర్వాత అప్పుడు ఆన్సర్ చూడండి. సేమ్ ప్రొసీజరే ఉందా? లేదంటే వేరే ప్రొసీజర్ ఏదన్నా ఉందా? లేకపోతే నేను రివైజ్ చేసేటప్పుడు ఏదన్నా నేను మర్చిపోయానా? ఇది చూసుకోండి. దాని తర్వాత డివైడ్ అండ్ రూల్ పాలిసీ. మీకు సిలబస్ ఏదైతే ఉందో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఇప్పుడు మార్నింగ్ 6-9 ఈ 6-9లో ఈ చాప్టర్ అయిపోవాలి. దాని తర్వాత 10-1 ఈ 3 అవర్స్‌లో ఈ చాప్టర్ సెకండ్ చాప్టర్ అయిపోవాలి. 2-5 ఈ టైంలో థర్డ్ చాప్టర్ అయిపోవాలి. 6-9 ఈ టైంలో ఫోర్త్ చాప్టర్ అయిపోవాలి. ఇట్లా మీరు ఎవ్రీ 2-3 అవర్స్‌కి స్లాట్‌గా డివైడ్ చేసుకొని మీ టైంని ఎవ్రీ స్లాట్‌కి ఒక చాప్టర్‌ని పెట్టేసి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు మొత్తం రివిజన్ అనేది అవుతుంది. లేదంటే మీరు బుక్ తీసి చదువుతూనే ఉంటారు. టైం అయిపోతూనే ఉంటుంది. తీరా చూస్తే ఎగ్జామ్ రోజు మార్నింగ్‌కి మీరు 50% రివైజ్ చేసుంటారు. అందుకని చెప్పేసి డివైడ్ అండ్ రూల్ పాలిసీని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇవి మీరు రివిజన్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్. దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ టైంలో ఏం చేయాలి? ఎగ్జామ్ టైంలో ఏం చేయాలంటే మీరు ఎగ్జాము వెళ్ళినప్పుడు వెళ్తారు కదా! మీరు ఇప్పుడు సపోజ్ 2:00 ఎగ్జాము 1:30 కల్లా రీచ్ అవుతారు. ఈ 1:30-1:45 మధ్యలో మీరు కొంతమందిని చూస్తా ఉంటారు. బుక్ పట్టేసుకొని నన్న వాళ్ళ ఓన్ నోట్స్ ఉంటాయి. లేదంటే వేరే ఎవరైనా వాళ్ళు ప్రిపేర్ అయిన ఆథర్ ఉంటారు. లేదంటే ఎవరికి వాళ్ళు ఓన్‌గా జిస్ట్ రాసుకొని కొందరు వచ్చుంటారు. అట్టొచ్చేసి తెగ తిప్పేస్తా ఉంటారు అసలు చూడకుండా. పక్కనోళ్ళని చూడను కూడా చూడరు. తలకాయ కిందికి దించుకొని తర్వాత కొందరైతే వాళ్ళతోటి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళు పక్కన వీళ్ళు బ్యాగ్ పట్టుకొని నిలబడి ఉంటారు. వీళ్ళు ఇక చిట్టి రోబో లెవెల్‌లో రివైజ్ చేస్తా ఉంటారండి. ఒక బుక్ పట్టుకోవడం దన్న తిప్పడం వెళ్ళిపోవడం. నిజంగా చెప్తున్నాను. మీకు ఇలాంటి వాళ్ళనైతే అస్సలు చూడొద్దు మీరు. మీకు కంఫర్ట్ ఉండి నాకు కూడా ఆ లెవెల్ ఆఫ్ నాకు జస్ట్ ఫైనల్ ఒక లుక్ ఇస్తే నాకు బావుంటుంది. వీళ్ళని చూసి నేను టెన్షన్ పడుతున్నాను. నాకు కూడా ఒక లుక్ ఇస్తే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుందంటే తప్ప, అలాంటి వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీరు కూడా చేయొద్దు. మీకు చదవాలి అనిపిస్తే చదవండి. లేదు మీకు చదవాలనిపియకపోతే ఈ 1:30కి వెళ్ళిపోయి మీరు అసలు అట్లాంటోళ్ళందరికీ దూరంగా ఎళ్లి ఎక్కడన్నా ఒక మూల నిలబడి ఎవరిని చూడకుండా
అవసరమైతే వెళ్ళి ఏదన్నా నేచర్ ఉంటే నేచర్ని చూడండి, లేదంటే వాష్రూమ్కి వెళ్ళేసి ఆ ఫేస్ వాష్ ఒకసారి చేసుకొని అలా ఫ్రెష్గా ఉండేసి అలాంటి పనులు చూసుకోండి. అలా గందరగోళంగా ఉన్న ప్లేస్ నుంచి మీరు దూరం వెళ్ళిపోండి. వాళ్ళు చదువుతున్నారు అని మీరు చదవాలి అనుకోవద్దు. వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ బుక్‌లో ఏం టాపిక్ చూస్తున్నారని చూసి, అర్రే! ఈ టాపిక్ నాకు గుర్తులేదే అని చెప్పేసి భయపడిపోవద్దు. ఎగ్జామ్ హాల్‌లో మీరిప్పుడు ఎంత చదివినా గుర్తుకు రానివి ఎగ్జామ్ హాల్‌లో పేపర్ చూసిన తర్వాత మీకు డెఫినిట్‌గా గుర్తొస్తాయి. అదంతే. అది అలాగే జరుగుతుంది. దట్ ఈస్ హ్యూమన్ మైండ్‌సెట్. మీదే కాదు ప్రతి ఒక్కరిది అంతే. ఎగ్జామ్ ముందే ఒక రోబోలాగా మన మైండ్‌లో మొత్తం ఉండదండి. ఎగ్జామ్ హాల్‌లో మాత్రమే గుర్తొస్తది. అదే విచిత్రం. ఓకేనా? దాని తర్వాత మీరు వీలైతే ఒక చాక్లెట్ క్యారీ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ టెన్షన్‌లో చాలామంది సరిగ్గా ఫుడ్ ఇంటేక్ అనేది తీసుకోరు. స్లీప్ ఇంటేక్ అనేది తీసుకోరు. దానివల్ల ఒక్కొక్కసారి మనం 3 అవర్స్ ఎగ్జామ్ రాసే క్రమంలో మనకు కళ్ళు తిరుగుతాయండి. ఆ డిజీనెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ గ్లూకోజ్ లెవెల్ పడిపోవడం అలా ఉన్నప్పుడు ఒక చాక్లెట్ ఒక చిన్నది ఒక 10 రూపీస్ చాక్లెట్ అయినా గానీ మీరు పెట్టుకొని ఎళ్ళండి. అది ఎగ్జామ్ టైమ్‌లో మీరు ఎప్పుడన్నా మీకు అలా డిజీగా అనిపించినప్పుడు ఒకసారి తింటే కొంచెం ముందు మీకు బ్రెయిన్ మీకు సహకరిస్తదండి. మీరు ఎంత చదివినా గానీ మీరు ఎగ్జామ్ ముందర ఎంత చేసినా ఎగ్జామ్ హాల్‌లో మటుకు ఖచ్చితంగా బ్రెయిన్ అనేది రిలాక్సేషన్ తీసుకుంటది. ఓకేనా? దాని తర్వాత మేజర్‌గా ఇది ఎగ్జామ్ ముందు, ఇది ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు, ఇది గూడా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే మీరిది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. ఇప్పుడు మీకేదన్నా క్వెషన్ ఉందండి. ఒక క్వెషన్ ఉన్నప్పుడు మీరు చదువుతున్నారు. ఆ క్వెషన్‌కి మీకు ఆన్సర్ గుర్తు రాకపోవచ్చు. లేదంటే ఆ క్వెషనే మీకు రాకపోవచ్చు. అలాంటి కేసెస్‌లో మీరేం జేస్తారంటే వాడిచ్చిన ఏదైతే డేటా ఉందో ఆ క్వెషన్‌లో దాన్ని మొత్తాన్ని ఆన్సర్ షీట్‌లో వన్ బై వన్ రాయండి డేటా. ఇప్పుడు ఓకే. రిస్క్ రిటర్న్ ఇంతిచ్చాడు. కేఈ ఇంతిచ్చాడు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంతిచ్చాడు. వాడిచ్చిన డేటా మొత్తం రాయండి. ఆటోమేటిక్‌గా మీకు దాని తర్వాత దీనిలను బట్టి ఏం చేయాలనేది మీరే లింక్ చేసుకుంటారు. సో, దాన్ని పీసెస్‌గా బ్రేక్ చేయండి క్వెషన్‌ని. బ్రేక్ చేసేసి వాడిచ్చిన డేటా మొత్తం రాసేయండి. ఒక హాఫ్ పేజ్ పోయినా పర్వాలేదు. గివెన్ డేటా అని ఒక హెడ్డింగ్ పెట్టేసి ఇదంతా రాసేయండి అక్కడ. ఆ డేటా మొత్తం అక్కడ ఉంటే మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి మీకు అట్లా డివైడ్ చేసినప్పుడు మీకే ఆన్సర్ దొరుకుద్ది. రెండోది ఆ టెన్షన్‌లో మీరు క్వెషన్‌లో చదివి ఈ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ వెతుక్కునే పనుండదు. మీరు రెడీమేడ్‌గా ఆల్రెడీ రాసుకొని ఉన్నారు కాబట్టి దాంతోటి పనైపోతది మీకు. ఓకేనా? సో, బ్రేక్ చేసేసి ఇలా రాసుకొని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఒక్కొక్కసారి గుర్తొచ్చే అవకాశం ఎక్కువుంటుంది. అలాగే యాక్యురసీ బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే. ఇది ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చేయాల్సిన పని. టెన్షన్ పడొద్దండి. ఖచ్చితంగా గుర్తొస్తాయి చదివినంత వరకు. ఒక్కొక్కసారి చదవనివి కూడా ఆ టైంలో మన బ్రెయిన్ బాగా పనిచేసి మనకు ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎంతవరకు వస్తే ఆన్సర్ అంతవరకు రాయండి. ఎందుకంటే ఈచ్ పార్ట్‌కి ప్రతి వర్కింగ్ నోట్స్‌కి మార్క్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీరు రాయండి. అండ్ కమింగ్ టు ఆడిటింగ్‌లో ఇలా రాసేదేం ఉండదు కదా సార్! మరి దాని పరిస్థితి ఏంటి అంటే, యూ ట్రై టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ఆడిటర్ ఇన్ దట్ క్వెషన్. వాళ్ళు ఏ క్వెషన్ అయితే ఇచ్చారో సపోజ్ డాక్యుమెంటేషన్ మీద ఒక క్వెషన్ వచ్చింది. లేదంటే ప్రొసీజర్స్ ఎలాంటి ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేయాలి అనే దాని మీద ఒక క్వెషన్ వచ్చింది. మీరు జస్ట్ ఒక 1 మినిట్ కళ్ళు మూసుకొని మీరే ఆడిటర్ అయ్యి ఏదైనా కంపెనీకి ఆడిట్ ఎళ్ళినట్టు మీకు మీరు ఇమాజిన్ చేసుకొని అక్కడ ఏమేం ప్రొసెస్ పెర్ఫార్మ్ చేసేకి అవకాశం ఉంది అని మీ మైండ్‌ని ఒక్కసారి తవ్వేసి ఏ అయితే వస్తాయో మైండ్‌లో అయి మొత్తం అక్కడ రాసేసండి. విత్ గుడ్ వొకాబులరీ. నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను. ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో, గుడ్ వొకాబులరీ ఈస్ కీ ఫర్ ఆడిటింగ్. ఓకేనా? థియరీ సబ్జెక్ట్స్ అన్నిటికి మంచి వొకాబులరీ పడితే మీకు మంచి ప్రెజెంటేషన్, మంచి మార్క్స్ వస్తాయి. మీరు వేరే చోట చేసిన తప్పులు కూడా ఇవి ఓవర్‌లాప్ చేసేస్తాయి. దానివల్ల ఎవాల్యుయేటర్ కొన్ని చూసి చూడనట్టు వదిలే అవకాశం మీకుంటుంది. దాని తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి? మనం ఎగ్జామ్ బాగా రాసామా? రాయలేదా? అసలు ఏంది పేపర్ ఈజీ ఉందా? హార్డ్ ఉందా? అని పక్కన పెడితే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మీ ఆన్సర్ షీట్ వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం మాట్లాడొద్దు. కామ్‌గా బయటికొచ్చేయండి. వాష్‌రూమ్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి. బయటకొచ్చేయండి. మీ బ్యాగ్ తీసుకోండి. మీ వెహికల్ ఏదైతే ఉందో అది తీసేసుకొని డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోండి. ఎవ్వరికీ మినిమమ్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వద్దు. మీకు తెలిసిన ఫ్రెండ్సే ఉండొచ్చు. ఇంకొకరు ఉండొచ్చు. ఎవ్వరున్నా పర్వాలేదు. మినిమమ్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వద్దు. మీరు గూడా ఇంటికెళ్ళిన తర్వాత పొరపాటున గూడా నేను రాసిన ఆన్సర్ అది కరెక్టేనా? కాదా? ఇదొక్క ఫార్మ్‌లో చూసుకుందాం. దాంతో నాకయిపోద్ది. ఈ 8 మార్క్స్ క్వెషన్ రాసింది గదా! నేను ఇక్కడ ఈ ఫార్మ్‌లో సీఏపీఎం ఫార్మ్‌లో కరెక్ట్‌గా వేసుంటే మనకి 8 మార్క్స్ నాదే. నాకు ఆ ఫార్మ్‌లో కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంది. అది చూసుకుంటాను అనే తప్పు గూడా మీరు చేయొద్దు. చాలా మందికి ఇది చాలా కష్టమండి. వినడానికి చాలా ఈజీగా ఉన్నా గూడా చాలా కష్టం. ఉండలేరు అలాగా. అది మైండ్‌లో నాకదుంటే నేను నెక్స్ట్ ఎగ్జామ్‌కి చదవలేను. ఇదొక్కటి క్లియర్ అయిపోతే నాకు చాలు అని అనుకుంటారు. బట్ ట్రస్ట్ మీ మీరు చెప్పండి. మీరెళ్లి ఒకవేళ చూసుకొని మీరది తొందరలో, కంగారులో ఇది ఫార్మ్‌లో తప్పేసారని తెలిసి మీకు 8 మార్క్స్ పోతదని క్లారిటీ వచ్చిన తర్వాత మీరు నిజంగా నెక్స్ట్ ఎగ్జామ్‌కి చదవగలుగుతారా? సో, ఇక్కడ నేనిచ్చే సజెషన్ ఏందంటే మీరు ఏం రాసుంటే వాట్ ఎవర్ యూ హావ్ రిటన్ యూ అస్యూమ్ ఇట్ ఈస్ కరెక్ట్.
అది కరెక్ట్ కాకపోయినా పర్లేదు. మీరు బుక్ తీసి అది కరెక్ట్ కాదు అని క్లారిఫికేషన్ తెచ్చుకునే కంటే కూడా నేను రాసింది కరెక్ట్ అని మీరు ముందు బిలీవ్ చేయండి. అది బెటర్. ఎందుకంటే పొరపాటున అది కరెక్ట్ కాదు అని తెలిస్తే చెప్తున్నాను, మన మైండ్ సెట్, మన మైండ్ మనకు కోఆపరేట్ చేయదు చాలా మందికి. ఓకేనా? తర్వాత ఇంకేం చెప్తా అంటే, సరే ఇంకొక ఇవన్నీ పక్కన పెడితే, సరే ఒకడు అది కూడా కాదు, నా వల్ల కాదని చెప్పి చూసుకున్నాడు. 8 మార్క్స్ పైన అట్లా మొత్తం చూసుకుంటే పదే పదే ఎన్నిసార్లు చూసుకున్నా మనకు ఒక 40 మార్క్సే వస్తున్నాయి అనుకో. 40-45 మధ్యలోనే వస్తున్నాయి అనుకో. అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఓకే ఈ ఎగ్జామ్లో నాకు 40 వస్తాయి, దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు, నాకు ఎట్ల పరిస్థితుల్లో 40 వస్తాయి, రిమైనింగ్ వేరే సబ్జెక్ట్లో దేని 50 దానికి తెచ్చుకోగలమో లేదో నాకు తెలియదు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను అగ్రిగేట్లో మాత్రం మిస్ అవ్వద్దు అని చెప్పేసి ప్రతి పేపర్ కూడా ఎగ్జామ్షన్ లెవెల్కే ట్రై చేయండి. మీరు నమ్మరు, ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, ఇది వీడియో లెంత్ అయిపోతుంది, ప్లస్ ఈ టైంలో నేను మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నేను నా ఎక్స్పీరియన్స్, నా ఇంటర్ చదివేటప్పుడు నాకు ఒక ర్యాంక్ కూడా లేదండి ఇంటర్లో, నేను జస్ట్ పాస్ అయ్యాను. ఆ టైంలో నాకు జరిగినంత విచిత్రమైన సంఘటనలు ఎవరికి జరిగి ఉండవు. నేను అది మీతో ఎప్పుడైనా పర్సనల్గా మళ్ళీ షేర్ చేసుకుంటాను. బట్ ట్రస్ట్ మీ, ప్రతి పేపరు మీరు ఎగ్జామ్షన్కి మాత్రమే ట్రై చేయండి. ఓకేనా? ఈ పేపర్లో నాకు 40 వస్తాయి, ఎట్లా వస్తాయి నాకు అనవసరం, వస్తాయి. కానీ నెక్స్ట్ పేపర్లో అగ్రిగేట్లో మాత్రం పోకూడదు. అగ్రిగేట్ పోవద్దు అంటే మినిమం 60 రావాలి అని ట్రై చేస్తే, ఒకటి మీరు అనుకున్నట్టు ఇక్కడ 40 వస్తే అగ్రిగేట్లో పోకుండా గట్టైనా ఎక్కుతారు, లేదంటే 60 వచ్చేసి అట్లీస్ట్ నెక్స్ట్ పేపర్ బర్డెన్ అన్నా మీకు తగ్గుతుంది ఆ నెక్స్ట్ అటెంప్ట్కి. ఎటు చూసుకున్నా మనకే లాభం ఉంది. సో తగ్గద్దు అక్కడ. దాని తర్వాత రిజల్ట్స్, సరే మీరు చెప్పారండి, ఎగ్జామ్ ముందర అలానే రివైజ్ చేశాను, ఎగ్జామ్ టైంలో కూడా అలానే చేశాను, ఎగ్జామ్ అయ్యాక కూడా మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాను, స్టిల్ ఒకవేళ ఓడిపోతే, ఫెయిల్ అయిపోతే అనే డౌట్ మీకుంటే, ఆబ్వియస్లీ మనం అటెంప్ట్ అయిపోయినా కానీ మనం వదిలేసే వెళ్ళిపోం కదా, రీస్టార్టే చేస్తాము. బట్ ఈసారి రిజల్ట్ మాత్రం వేరేలా ఉండాలి. అది మీరు ముందు నుంచే గుర్తుపెట్టుకోండి. పక్కవాడి తప్పుల నుంచి నేర్చుకునేవాడే జ్ఞాని అవుతాడు. ఏదో ఫిలాసఫీ చెప్తున్నట్టే మీకు అనిపించినా కానీ, మనం తప్పు చేసి మన తప్పు రిపీట్ చేయకుండా ఉంటే మనం మనుషులం అవుతాం. ఒకసారి ఇప్పుడు మీరు వెళ్ళారు, ఒక ఫైర్ అనేది ఒకటి ఉంది, ఆ ఫైర్ని పట్టుకున్నారు, చేయి కాలింది, ఇంకోసారి పట్టుకోరు, ఎందుకంటే పట్టుకుంటే కాలుతుందని మీకు అర్థమైనప్పుడు మీరు మనిషి అవుతారు. మీ తప్పు నుంచి మీరు నేర్చుకున్నారు. అలా కాదు, మీరు నెక్స్ట్ అటెంప్ట్కి అట్లీస్ట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే, ఇలా చదివితేనే పాస్ అవుతాం, ఇలా చదవని వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారని తెలిసి మీరు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి ఒక జీనియస్ లాగా ఉండాలి. పక్కవాడి తప్పుల నుంచి మీరు నేర్చుకుంటే మీరు జీనియస్ అవుతారు. అలా ఉండాలి. ఒకవేళ సరే పోనీ జీనియస్ అవ్వలేదు, అట్లీస్ట్ మనిషిగా అవ్వడానికి మనం ప్రయత్నించాలి. డోంట్ వరీ, మీరు ఫెయిల్ అయిపోతే రండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఇక్కడే ఉంటారు, ఇద్దరం చదువుకుంటూనే ఉంటాము, నేను క్లాసెస్ చెప్తూనే ఉంటాను, మీరు రండి, కలిసి ప్లాన్ చేసుకుందాము. నెక్స్ట్ అటెంప్ట్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా, మనం చేసిన తప్పుని మనం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈసారి ఖచ్చితంగా కొట్టేద్దాం. అది నెక్స్ట్ టైం గురించి మాట్లాడుకుందాం, ఇప్పుడు దాని గురించి ఆలోచించొద్దు. ఖచ్చితంగా పాస్ అవుతాము, దేవుడు నా వైపే ఉన్నాడని గట్టిగా నమ్మండి. ప్రపంచం మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది మీరు నమ్మితే. సో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎగ్జామ్లో ఎలా రాయాలి, ప్రెజెంటేషన్ ఇష్యూస్ కానీ ఏమన్నా డౌట్స్ మీరు అడగాలని ఉంటే, ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా కామెంట్ అయినా చేయొచ్చు, నేను చూస్తాను. అలాగే ఈ వీడియో కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే టెన్షన్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవ్వడం పెరుగుతూ ఉన్నప్పుడు నాకు కూడా నా వల్ల కొంతమంది కన్నా లాభం కలుగుతుంది అని చెప్పి నేను ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.